కందిపప్పుని నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత డబల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. ఒక కట్ట గోంగూర నీట్గా వలిచి పెట్టుకొని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలి. మనం ఒక పెద్ద కట్ట గోంగూరకి 1/2 kg కందిపప్పు అయితే వాడుతున్నాము. గోంగూర పుల్లటి కూర కాబట్టి గోంగూర పప్పు విడివిడిగా బౌల్స్లో పెట్టుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్ అయితే 3 to 4 విజిల్స్ రానివ్వండి. కుక్కర్లోంచి తీసిన కందిపప్పుని గోంగూరని చక్కగా పప్పు గుత్తుతో స్మాష్ చేసుకోండి. గోంగూర పప్పు తాలింపు కోసం కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె కాస్త వేడెక్కిన తర్వాత తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. తాలింపుకైతే నేను ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వాడుతున్నాను. అందులోనే ఒక 4 ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు ఎర్రగా వేగిన తర్వాత క్రష్ చేసుకున్న గార్లిక్ యాడ్ చేసుకోండి. వెల్లుల్లి బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, పప్పుకి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి కొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ అయితే తాలింపులో మనం ఇందాక మిక్స్ చేసుకున్న గోంగూర పప్పునైతే యాడ్ చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని ఉడకనివ్వాలి. పప్పు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత 2 మినిట్స్కి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి మన గోంగూర పప్పు ప్రిపరేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.